ప్రస్తుతానికి ఏ కంట్రీకి వెళ్ళాలన్నా సరే కొంచెం కష్టం. కానీ మీరెవరైనా సరే జాబ్ వీసాల మీద జాబ్ వచ్చి వెళ్ళాలనుకుంటే ప్రతిదీ లీగల్గా ఉంటేనే వెళ్ళండి. మీకు జాబ్ వచ్చిందా వెళ్ళండి, H1 మీద కూడా జెన్యున్గా జాబ్ ఉందా వెళ్ళండి, లేదంటే టికెట్ బొక్క వేస్ట్. ఆ కన్సల్టెంట్లతో చేయించుకొని మాత్రం వెళ్ళకండి. ఇంపాసిబుల్, మీకు జాబ్ దొరకడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఓకే, అన్లెస్ ఇక మీరు టాప్ స్కిల్ అయితే తప్ప. ఎందుకంటే $100,000 కట్టాలి కదా, 100K అక్కడ ఆగిపోతారు. స్టూడెంట్స్ మాత్రం టాప్ యూనివర్సిటీలో ఉంటేనే వెళ్ళండి. సో ప్రస్తుతానికైతే ఫ్యూచర్ జనరేషన్లోకి, అంటే నేను మిమ్మల్ని భయపెట్టడానికి, టెన్షన్ పెట్టడానికి చెప్పేది, కానీ కొంత మీరు జెన్యున్గా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. తొందరపడి డబ్బులు వేస్ట్ చేసుకోకండి. అది నేను చెప్పేది. నేను చెప్పడానికి కూడా రీజన్ ఏంటంటే, ఫారెన్ వచ్చి మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే హ్యాపీగా వెళ్ళండి, దానికి తగ్గట్టు కృషి చేయండి, హార్డ్ వర్క్ చేయండి. కానీ ఇదివరకు ఏంటంటే అదేదో సినిమాలో డైలాగ్ లాగా చదువు రాని వాళ్ళంతా స్కూల్ ఎట్టేశారు, చదువుకున్న వాళ్ళంతా అందులో టీచర్లు అయ్యారు అన్నట్టు, ఒకప్పుడు H1B వీసా మీద వెళ్ళిన వాళ్ళల్లో బాగా టాలెంట్ ఉన్నోడు ఇంకోటి ఇప్పటికీ పిచ్చోళ్ళ ఉద్యోగం చేస్తూనే ఉన్నాడు. ఏ టాలెంట్ లేనోడు బాడీ షాపింగ్లో పెట్టేసి వీసాలు చేసేసి సినిమా ప్రొడ్యూసర్ల స్థాయికి ఎదిగారు అనమాట చాలా మంది. ఓకే, అట్లా అని చెప్పి నేను పర్టికులర్గా ఒక పర్సన్ గురించి మాట్లాడట్లేదు. కానీ చాలా మంది ఏంటంటే వాళ్ళకి జాబులు రాక వాళ్ళకి తెలివితేటలు ఉండి బిజినెస్లు పెట్టుకున్నారు. ఆ బిజినెస్లు అన్ని ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు అయినాయి.